ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నాకు గోరుముద్దలు చేసి పెట్టడానికి ప్లీజ్ దిగు. ఎక్కడికి వెళ్ళను. ఈ టిఫిన్ తినిపించి తీరుతాను నేను. సరే అయితే నేనే దిగిపోతాను. అరే రాఘవ్, ఇదేమీ అంత పెద్ద ఇష్యూ కాదు కదా. నీ మైండ్లో ఏం నడుస్తుందో నాకు బాగా తెలుసు. పాప ఆ మనిషి బాధలో ఉన్నాడు, ప్రశాంతత కోసం మంటల్లో కూడా కూర్చుండిపోయాడు. సో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు కాబట్టి నేను తనని బేబీ సిట్టర్ అయిపోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు, అంతే కదా? అస్సలు లేదు. మరైతే ఇంత సడన్ గా నా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా, నీకు డివోర్స్ పేపర్స్ ఇచ్చాను అని. సో విషయం ఏంటంటే మిస్ రేఖా చౌదరి, మిస్సెస్ రేఖా చౌదరి, నాకు నీ నిజ స్వరూపమే చూపించు. నాకు అదంటేనే ఇష్టం. మీకు నా ముఖం నచ్చుతుందా? లేదు, కానీ ఈ మొహం ఉంది కదా, ఓ తెగ దయ చూపిస్తున్నట్టు, ఇది నాకు అస్సలు నచ్చట్లేదు. మీ మైండ్ ఎంత వంకరగా ఆలోచిస్తుందో. నేనేవి మీ మీద దయ చూపించడం లేదు. మీ ఫేస్ అయితే చాలా టాక్లెస్ వచ్చి నాలాగే. మీ బిజినెస్ కూడా బానే సాగుతుంది. మరి ఎవరైనా మీ మీద ఎందుకు దయ చూపిస్తారు? నేను నా బంధాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నానంటే దాని పేరు ఈ బంధానికి పేరేంటి? స్నేహం. నువ్వు నన్ను అడిగావు కదా నేను నీకేమవుతాను అని. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ రేఖ. నాకు మీ మీద కోపం ఉంది, ఎందుకంటే మీరు నాకు డివోర్స్ పేపర్స్ ఇచ్చారు. తర్వాత నాకు అనిపించింది దాని గురించి మీతో తర్వాత గొడవ పడదామని. ముందు ఫ్రెండ్షిప్ కావాలనుకున్నా, అది నిలబెట్టుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మన స్నేహానికి కూడా డివోర్స్ ఇవ్వాలేమో అని. రేఖ, మరి ఇంత మంచిదేంటి పిల్ల? ఏమైనా అన్నారా మీరు? లేదు. నేనేమీ ఆడటం లేదు. ఇది ఇచ్చేది అందుకేం కాదు. నాకు తెలుసు నువ్వు చట్నీలో ముంచి బ్రెడ్ పకోడీ తినిపిస్తావని. మరి అది క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడే నా టాప్ క్లాస్ షర్ట్ పాడవకుండా ఉంటుంది. ఏమైంది ఉన్నతి? ఏదో దిగులుగా ఉన్నట్లున్నా? లేదు, ఐఎమ్ ఫైన్. నీకు అసలు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నిన్ను నా స్టూపిడ్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. అందుకే నేను ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండే వైఫ్ కావాలి, అంతేకాని సాడ్ ఫేస్ కాదు. ప్లీజ్ ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నా జుట్టు చూడు, ఒక్కసారి నా జుట్టును ముట్టుకో. ఎండుగడ్డిలా అనిపిస్తుంది. అండ్ నా కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయంటే ఎవరి పొలంలోనూ ఫార్మింగ్ చేసి వచ్చినట్టు. ఉన్నతి, నువ్వు ఎక్కడైనా అమ్మాయిలు ఫార్మింగ్ చేయడం చూసావో చెప్పు నాకు. స్టాప్ జోకింగ్ ధ్రువ్. నువ్వు నన్ను అడిగావు కాబట్టి చెప్తున్నాను. అయినా అసలైనా ఈ ఇంట్లో ఏముందో అందులోనే నేను హ్యాపీగా ఉంటున్నాను కదా. బట్ అప్పుడప్పుడు మా ఇంట్లో చేసే ప్యాంపరింగ్ నాకు బాగా గుర్తొస్తుంటుంది. తెలుసా, అక్కడ ప్రతి వారం సెలూన్ స్టాఫ్ వచ్చేవాళ్ళు. వాళ్ళతో నేను నెయిల్ పెయింట్ నుంచి హెయిర్ స్పా వరకు మొత్తం గ్రూమింగ్ చేయించుకునేదాన్ని. యు వోంట్ బిలీవ్, ఇక్కడికి రాకముందు నా అంతట నేను ఎప్పుడు హెయిర్ వాష్ కూడా చేసుకోలేదు. ఉన్నతి, నేను బిలీవ్ చేస్తున్నాను, నువ్వు ఒక ప్రిన్సెస్ లానే ఉండేదానివి. నెవర్ మైండ్, నేను అవన్నీ వదిలేసి వచ్చేసాను. అవి ఎక్కడ ఉండనువులే. అండ్ మన దగ్గర లేని దానికోసం ఏడ్చి మాత్రం ఏంటి ప్రయోజనం? అండ్ ఒకవేళ నేను నీకోసం ఒక మ్యాజిక్ చేయగలను అని చెప్పాను అనుకో, అప్పుడు ఏ మ్యాజిక్? టర్న్ అవ్వు అండ్ నీ కళ్ళు మూసుకో. కానివ్వు. ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute. Don't open. నా కళ్ళు మూసి ఉంచాను. Now open your eyes. Oh my God! ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు వచ్చింది నీ ముఖంలోని స్పెషల్ మెరుపు. చాలా సేపటి నుంచి ఇదే వెతుకుతున్నాను. కానీ నువ్వు ఇది ఎలా తీసుకొచ్చావు ధ్రువ్?
అవన్నీ వదిలే, నీకు నచ్చింది కదా. అఫ్ కోర్స్ ఐ లవ్ ఇట్. అంతే, ఇంకా మిగిలినవన్నీ మర్చిపోయాను. బీ హ్యాపీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సారీ ఉన్నతి, ఈ లాకెట్ నాకు ఎవరిచ్చారో నేను నీకు చెప్పలేను. విరాజ్, మనం చేసిన వేస్ట్ మేనేజ్మెంట్ స్టోరీ ఉంది కదా, అది ఎడిట్ చేశాను. అందులో నీ కెమెరా వర్క్ ఎంత బాగుందో, సూపర్ అసలు. హై ఫైవ్. రేఖ, నీకు తెలుసా, నువ్వు పొద్దు నుంచి 3 సార్లు నాకు వచ్చి ఇదే విషయం చెప్పావు, అండ్ ఇది 4th టైం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నీకు నా నుంచి ఏం కావాలి? అది యాక్చువల్లీ నేను నా పర్సనల్ పనిలో ఇన్వాల్వ్ చేయకూడదు అనుకున్నాను. ఒక పని చేయి, నన్ను ఇన్వాల్వ్ చేసేయి. ఎందుకంటే ఈ వంకతో నువ్వు ఇలా 4 సార్లు మటు తిరగడం ఏదైనా ఆగిపోతుంది. సరే చెప్పేస్తానుండు. ఈ ఒకసారి ఫోటో చూడు, ఇందులో లేడీ ఉన్నారుగా, ఈవిడ గురించి కనుక్కోవాలి. కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక దారి ఏంటంటే, ఇదిగో ఈవిడ వేసుకునే లాకెట్ ఉంది చూడు, మనం ముందు దేని గురించి తెలుసుకోవాలి, ఈ లాకెట్ ఎక్కడ దొరుకుతుందో అని. ఓకే, ఇది చాలా ఈజీనే. చూడు. అరే వా, నీ ఫోన్ నీకంటే స్మార్ట్ లా ఉందే. అంటే నువ్వు కూడా స్మార్టే అనుకో. ఇక్కడ చూడు, మన దగ్గర లోకల్ జెరవల్ షాప్లు అందరూ అడ్రస్ లో వచ్చేసాయి. సో మనం వెళ్ళి వీళ్ళని అడగొచ్చి ఈ యాంటీ లాకెట్ ఎవరు కొన్నారు, అప్పుడు మనకి వాళ్ళ పేరు ఏంటో తెలిసిపోతుంది కదా. ప్లాన్ చాలా బాగుంది విరాజ్. ఈ సంతోషంలో టీ కొట్టు దగ్గర నీ నెల రోజుల టీకి నేనే ఇస్తాను. వావ్ రేఖ, ఇంత పెద్ద ట్రీటా? అంటే దీని అర్థం ఈ పేరు తెలుసుకోవడం నీకు చాలా ముఖ్యమన్నమాట. అవును, ముఖ్యమే. సరే, నేను కనుక్కుంటాను. రాఘవ్ వాళ్ళ అమ్మగారి గురించి తెలుసుకుంటేనే రాఘవ్ గాయాన్ని మానేలా చేయగలను నేను. అది ఆయన్ని అనుక్షణం బాధిస్తూనే ఉంది. అందుకే ఈ లాకెట్ గురించి నిజమేంటో నేను తెలుసుకుని తీరాలి. ఉన్నతి, ఉన్నతి, నీకు తెలుసు కదా మన ఇంట్లో ఒక రూల్ ఉందని. భోజనం చేశాక ఎవరి ప్లేట్ వాళ్ళే తీయాలి. నీకు సెపరేట్ గా చెప్పాలా ఏంటి? నీ ప్లేట్ నేనెందుకు తీయాలి? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అరే, ప్రెగ్నెంట్ వదిన కోసం ఏదో చిన్న పని చేసేస్తే నీ చేతులు ఏమైనా అరిగిపోతాయా ఏంటి? వెళ్ళు, వదిన కోసం బాదం పాలు చేసి తీసుకురా. వితౌట్ షుగర్ ప్లీజ్. అరే వెళ్ళమని చెప్తున్నానా, వెళ్ళు. ఉన్నతి, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకా ఇలానే ఒక దగ్గర కూర్చునుండు. నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు, సరేనా? థ్యాంక్ యూ చిన్నతయ్య. ప్రెగ్నెన్సీలో అన్ని ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయో, కానీ ఇక్కడ బేబీ ఒక్కతే తక్కువ. చెప్పండి అత్తయ్య. అమ్మ ఉన్నతి, ఎలా ఉన్నావు? సరే విను, ఒక మంచి విషయం చెప్పాలి. గురుమాత వస్తున్నారు. ఓ అవునా, రావడానికి ఆవిడేలా ఒప్పుకున్నారు? అరే, నాకు థ్యాంక్ యూ చెప్పుకో. సరే చెప్పేది విను, నువ్వు కూడా ధ్రువతో పాటురా, ఆవిడ్ని దర్శనం చేసుకో. అమ్మో వద్దు, ఇంత పెద్ద అబద్ధంతో గురుమాత ముందుకు వెళ్లే రిస్క్ నేను అస్సలు తీసుకోకూడదు. లేదంటే నేను ప్రెగ్నెంట్ కాదు అని ఆవిడకి వెంటనే అర్థమైపోతుంది.